తలగుచపార గ్రామ ప్రజలకు నగరానికి వెళ్ళడానికి అడవి మార్గంలో వెళ్ళడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గంలో ఇద్దరు దొంగలు జనాల దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. అలాంటిది గనక ఏదైనా జరిగింది అంటే మా యజమాని పేరును కూడా అందులో చేర్చమని చెబుతాను. ఎందులో? టీ కొట్టు లెక్కల పుస్తకంలోనా? లేదు లేదు యజమాని, పంచతంత్ర కథల్లో మీరే యజమాని. నువ్వు కొత్త కథని రాయొచ్చు కదా. ఎలుగుబంటి తంత్ర కథలని నా వీర సాహసాల గురించి అందరూ తెలుసుకుంటారు కదా. అయితే నేను మొదటి పేజీలో ఇలా రాయమంటారా? అంటే నువ్వు చాలా శక్తివంతమైన ధైర్యమున్న ఎలుగుబంటివి, నువ్వు ఒకే ఒక్క దెబ్బకి జింకని నేల కూల్చావని రాయనా? అరే, నేనేమో ఒక్కసారి కూడా ఒక్క జింకను కూడా కొట్టి చంపలేదే. అరే లేదు లేదు, నేను ఊరికే నువ్వొక ప్రతిభ ఉన్న ధైర్యమున్న నాయకుడువని నిరూపించడం కోసమే. అలాగైతే సరే, చాలా బాగుంది. మరైతే నువ్వు ఇలా రాసి చూడొచ్చు కదా. అంటే మహారాజు ఎలుగుబంటి ఒకే దాడిలో సింహాన్ని కొట్టి చంపిందని రాయి. ఎలాగో నువ్వు రాయబోయేది అబద్ధమే కదా, ఇంకొక అబద్ధము కలిపి రాసేయ్. అయితే సరే, సింహమా, నీ ఆశేమో చాలా ఎక్కువగానే ఉంది, కానీ పర్వాలేదు. ఎందుకంటే మనం సింహంతోటి ఆటలాడకూడదు. ఒకవేళ దాన్ని పొరపాటున రాక్షసులు గాని చదవడం మొదలు పెడితే మనం చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. అటు చూడు, ఎవరో వస్తున్నారు. ఇదిగో యజమాని, మనం ఇక్కడే ఉందాం. మనం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుందాం. నేనొక దెబ్బ కొట్టి వాళ్ళని కింద పడేలా చెయ్యనా? యజమాని, ఇది మీరు మాత్రమే చేయగలరు. యజమానులు మాత్రమే ఇది చేయగలరు. అయ్యో దేవుడా, ఏమి దురదృష్టమయ్యా ఇది. ఇది ఏంటి యజమాని? ఇవన్నీ చెట్టు కొమ్మలే. ఏంటి, ఆకులా? నా ప్రియమైన యజమాని, ఇది చెరుకు. ఏమిటి, ఇనుమా? అరే, ఇనుము కాదు, చెరుకు. నిజంగా ఇది చాలా తీయగా ఉంటుంది. ఓహో, ఆహా, అయితే ఈరోజు భోజనం రుచిగా ఉంటుందని చెప్పు. కట్టెలు అమ్ముకునే ఒక వయసైన ఆవిడ్ని భయపెట్టి చెరుకు మొత్తాన్ని దొంగతనం చేశాక మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క మరుసటి రోజు వేట కోసం దారివైపే చూస్తూ ఉన్నాయి. అవును, నా నక్క మిత్రమా, నిన్నట్లాగే నీకు ఇనుము తినాలని ఆశగా ఉందా? అయ్యో, ఇదేంటి చాలా మూర్ఖత్వంగా ఉంది. అది ఇనుము కాదు, చెరుకు. అర్థమైంది. తెలివే లేదు, కానీ బలం ఉంది. అవును, నువ్వు ఏమన్నావు? లేదు, అది నా ఉద్దేశం ఏంటంటే మీరు తెలివైన వారు, చాలా చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళందరికన్నా మీరు బలవంతులు. ఏమిటి, బీన్సా? అదేం బీన్స్? బీన్స్ కాదు, మీరు నిప్పు. చాలా దూకుడుగా ఉంటారు. అటు చూడు, అటు ఎవరో వస్తున్నారు. యజమాని, లోపలికి దూకేయండి. ఏమిటి, లోపలికి గెంతాలా? నేను నా కాళ్ళు చేతుల్ని విరగ్గొట్టుకోను. అలా అయితే మెల్లగా వెళ్ళి అతన్ని పట్టుకోండి. ఆహా, జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడున్న మృగాలు కష్టాన్ని కలిగిస్తున్నాయంట. అరే, కాపాడండి, నన్ను కాపాడండి. అరువు, బాగా అరువు. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరు రారు. ఎంత అరుస్తావో అరువు. నువ్వు తీసుకొచ్చిన వస్తువుల్ని ఇక్కడే వదిలేసే. అలాగే ఇక్కడి నుండి దూరంగా పారిపో. అవును, ఈ గాలి తేనె వాసన ఎక్కడి నుండి వస్తుందో తెలియటం లేదే. యజమాని, ఈ కుండలో నుంచే వస్తుంది అనిపిస్తోంది. అవునా? ఏది, నేను చూస్తాను.
వావ్, రుచికరమైన తేనె. వావ్, తేనె చుక్క, తేనె చుక్క, రుచికరమైన తేనె చుక్క. హే హే హే. యజమాని నాకు కూడా కొంచెం ఇవ్వరా? ఆ తర్వాత ఇదే విధంగా మిగతా వాళ్ళ దగ్గర వస్తువులు కొల్లగొట్టి మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క రోజులు చాలా బాగానే గడుస్తూనే వచ్చింది. అప్పుడే ఒక రోజు నక్క తమ్ముడు, మనం దాక్కునే స్థలాన్ని మారుద్దామా? కొత్తగా దాక్కోడానికి కొత్త స్థలాన్ని వెతుక్కుని వెళ్దాం. అవసరం లేదు యజమాని. మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని వేటాడలేరు. అందుకనే కదా మనం దాక్కున్న చోటుని ఎప్పటికీ మార్చకుండా ఉంది. నక్క తమ్ముడు, ఏంటి అటు చూసావా? అటు చూడు, ఎవరో చేతిలో ఏదో పట్టుకొని ఇటు వస్తున్నారు. యజమాని, అతని చేతిలో ఉన్న సంచి లోపల ఏదో అడవి తేనె ఉందని నాకు అనిపిస్తోంది. ఓ, మళ్ళీ తేనె! ఈ విధంగా జనం తేనెను తీసుకొస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. ఓ, యజమాని అదృష్టం. నేను దేవుణ్ణి ఎప్పుడూ వేడుకునేది ఏంటి అంటే మన ఈ మార్గంలో ఒక కోడి వస్తే బాగుంటుందని. ఈ ఎలుగుబండు నక్క వెళ్లే దారిలోనే ఉందేంటి? ఒకవేళ ఇవే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా ఏంటి? అయితే మనం ఎలా అన్నా వీళ్ళని ఎదుర్కోవాల్సిందే. చూసారా, వాడు పారిపోయాడు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదో పొరపాటుగా కింద పడిందని అనుకుంటున్నాను. త్వరగా పదండి, వెళ్ళి ఏంటో చూద్దాం. ఆహాహాహాహాహా, రుచికరమైన తేనె. తేనె ఏది ఇవ్వండి చూస్తాను. ఇది నిజమైన తేనె. ఇది కాస్త వెయిట్ గా ఉందే. అలా అయితే ఇది ఏదో పెద్ద తేనె అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఆహా, ఈ తేనె ఎంత తియ్యగా ఉందో. రుచికరమైన తేనె. ఆహాహాహాహా, ఆహా. హో. ఏమిటిది నా చెయ్యిలా అంటుకుంది? ఏమిటిది, తేనె లేదా బంక? హో, యజమాని, మీరు నాకెందుకు పచ్చి అబద్ధాలు చెప్తూ తేనెని ఇవ్వడం లేదు? నాకు కూడా తేనె కావాలి. హా, ఈ తేనెను తాగి మత్తు మీ తలకెక్కినట్టుంది. అందుకే నన్ను వద్దంటున్నారు. తమాషాలు చెయ్యకండి యజమాని. హా. అయ్యో, గొంతు పట్టేసింది. నా వల్ల కావడం లేదు. ఏం జరుగుతుంది? మిగతా వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు దొంగతనం చేసి ప్రశాంతంగా కాలం గడుపుతున్న ఆ ఎలుగుబంటి నక్క ఆ రోజు ఒక విషయాన్ని తెలుసుకున్నాయి. మిగతా వాళ్ళ దగ్గర మీరు ఎలా నడుచుకుంటారో అదే విధంగానే మీకు జరుగుతుంది. హ, ఈ పాత టెక్నిక్ ఈ మధ్య సరిగ్గా పని చేయడం లేదబ్బా. ఇంతకు ముందు నాకు మంచి మంచి కుందేళ్లు దొరుకుతూ ఉండేవి. అవన్నీ చాలా మంచి రోజులు. పులిని వేటాడడానికి వెళ్తే బోతం తగులుకున్న కథలా ఉందే. ఎలుకైనా పర్వాలేదు పర్వాలేదు. ఎలుక గన్సిగడ్డ తీసుకొస్తోంది. ఈ రోజు మనకి భలే విందు. ఆగక్కడే. ఎవరు నువ్వు? ఇంతకు ముందెప్పుడు నేను నిన్ను ఇక్కడ చూడలేదే. నేను నేను ఏంటి గొనుగుతున్నావు? నేను అడిగింది నీకు వినపడలేదా? వినపడింది నాకు. అదేమీ అక్కర్లేదు గాని
నేను తినబోయే భోజనాన్ని పేరు అడ్రస్ ఎందుకు అడగాలి చెప్పు? ఆ, నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను బుద్ధిని వాడతాను. అమ్మ నాకు చెప్పించింది. ఈ సమస్యకంతా తీర్వు మనం బుద్ధిని వాడితే చాలు. దాన్ని ఒకసారి నేను చేసి చూడాలి. అదేంటంటే నక్క అంకుల్, నా స్నేహితుడు దున్నపోతు ఎలిగిపోండి ఇంటికి వెళ్తున్నాను. ఏ? ఎలుగు బట్టి చేమా? ఇదేమి ప్రాణబ్బా? ఆయన అలాంటి ఒక ప్రాణి. ఆయన ఒళ్ళు ఎలుగుబండిలా ఉంటదా, తలకాయ ఏమో దున్నపోతులా ఉంటది. ఆయనకి బాగా నచ్చింది నక్క మోసం. ఇది నాతో చెప్పేదంతా నిజమేనా? అది ఏం జీవబ్బా? ఒకవేళ మీరు దున్నపోతు ఎలుగుబంటిని చూడలేదంటే నాతో పాటు రండి నక్క అంకుల్. వెళ్తూ వెళ్తూ పాటలు పాడుతూ వెళ్దాం మనం. అది నేను నీతో పాటు వస్తాను. మా బంధువుల్లో ఒకరిది ఈ రోజు పుట్టినరోజు. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్వు నీ దారిన వెళ్ళు. ఓరి నాయను, దాని పేరు వినగానే నాకు చాలా భయం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోతే మంచిది. ఇలాగే ఎంతసేపని నేను కూర్చొని ఉండాలి? ఒక చెమల పిల్లన్నా ఇటువైపు వెళ్ళకూడదా? చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సరే వెళ్దాం. ఆహా, ఒక ఎలుక. ఇది చాలే. ఏంటి, నీకేమన్నా కళ్ళు కనపడవా? ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు వచ్చి దూకేస్తావా? ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? చిన్న చిన్న జీవులని నన్ను చూసి ఎంత భయపడతాయో తెలుసా? అలాగా? కానీ నేనే నిన్ను చాలా బుద్ధిమంతులు, బట్టలు బాగేసుకున్నా అనుకున్నాను కదా. నేనలా చెప్పలేదే. మరి ఇంకేంటి? ఏమి అర్థం కానట్టు చూస్తున్నావే? వీడు కొంచెం కరుడు కట్టినోడ్లా కనపడుతున్నాడే. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. ఓ అలాగా? అయితే సరే సరే, మీరు మంచి మనిషి. మీకేం కావాలి? నేను నిన్ను తినాలనుకుంటున్నా. నేను నా స్నేహితుడు దున్నపోతు ఎలుగుబండిని చూడడానికి వెళ్తున్నాను. ఎలుగుబంటి దున్నపోతా? ఎలుగుబండి లాంటి ఒళ్ళు, దున్నపోతు లాంటి తల, తర్వాత పక్షులంటే ఆయనకి బాగా నచ్చిన భోజనం. నువ్వు కూడా నాతో వస్తావా? వెళ్తూ వెళ్తూ మంచి పాటలు పాడుకుంటూ వెళ్దామా? నా స్నేహితుడు కూడా నిన్ను చూసి బాగా సంతోషపడతాడు. వెళ్దామా? స్నేహితుడా, నాకేంటో ఒకలా ఉంది. దగ్గు, జ్వరం అనిపిస్తుంది. నువ్వు వెళ్ళు, నేను రాను. పిచ్చోళ్ళు, నేను ఇక్కడ ఎవరి దగ్గర ఏం చెప్పినా కూడా అది అలాగే నమ్మేస్తున్నారు. ఇది నువ్వేనా? అరే ఏమిటిది? నన్ను చూసి నువ్వు కాస్త కూడా భయపడలేదు? అయ్యో, నేను భయపడిపోయాను. అయ్యో, నాకు భయం వేస్తుంది. నేను 2 సార్లు భయపడ్డా, ఒక్కోసారి భయపడినా. ఏయ్, నువ్వేంటి నన్ను ఎగతాళి చేస్తున్నావా? లేదు లేదు, నిజంగానే నేను భయపడ్డాను. నేను ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి తొరిపోయాలే. హే, నువ్వేంటి అలాగే చూస్తూ నా అందాన్ని ఆహ్వాదిస్తున్నావా? నేనేమనుకున్నానంటే నిన్ను అలాగే తినేద్దాం అనుకున్నాను. ఆహా, అలాగైతే నువ్వు కాసేపు ఇక్కడే ఆగాలి. ఎందుకని? ఎందుకంటే నా మంచి స్నేహితుడు పోతూ ఎలుగుబంటి ఇంటికి వెళ్తున్నాను. ఏమిటి ఎలుగుబంటి యుద్ధ? ఎవరది? అతను ఒకలాంటి జీవి. ఆయన చూడ్డానికి ఎలుగుబంటిలా ఉంటాడు, కానీ దున్నపోతు లాంటి తల. ఆయనకి నీలాంటి ఎముకలు లేని ప్రాణాలంటే చాలా ఇష్టం. అదెవరు? అలాంటి ఒక మృగం ఉందా ఏంటి? అందుకనే నేను వెళ్తున్నాను. మీరు కూడా రండి. వెళ్తూ వెళ్తూ మన పాటలు పాడుకుంటూ వెళ్దాం. అదేంటంటే మిత్రమా, ఈ రోజు వద్దు, ఈ రోజు ఏమీ వద్దు, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మయ్య భగవంతుడా. అరే ఇదెవరు? నేనెవరు? నువ్వొక ఎలుకవే కదా. ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా మన ప్రాణాలు కాపాడుకుని పారిపోవాలి. నేను అడిగింది నీకు వినపడలేదా?
అవును నేను ఒక ఎలికే. ఇప్పుడు నీకేం కావాలి? ఏమన్నావ్? ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు ఎక్కడ అవమానించలేదు. హ, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇంతకు ముందు ఎవరిని శక్తివంతుడిని చూసుండవు నువ్వు. ఓహో, ఇదన్నమాట విషయం. అరే ఏం లేదు కంగారు పడు మాక, కాస్త ఆగు. నేనెవరో తెలుసా నీకు? ఈ అడవిలో ఉన్న మృగాలంతా నన్ను చూస్తేనే భయపడతాయి. అబద్ధం చెప్పకు, అది నిరూపించి చూపించు. ఓకే, నాతో పాటే రా, అప్పుడే నీకు నేను ఎవరో తెలుస్తుంది. నువ్వేదో అంటున్నావు, నేనే చూస్తాను. హే, అమ్మో, నువ్వు నాకు ప్రాణభిక్ష వెయ్యు. నన్ను చంపేవద్దు, నన్ను చంపేకు, సరేనా? ఆ, అలా అయితే ఇది చెప్తున్నది నిజమేనన్న మాట. హే, అయ్యో, ఇది చెప్పింది నిజమేనా? ఆ, ఇది మామూలు మృగం కాదనుకుంటాను. అరే ఇదే ఆ ఎలుక చెప్పిన ఎలుగుబంటి చీమ అనుకుంటాను. నేను జాలి దయ కలిగినటువంటి ఎలుగుబంటిని. ఓ, నన్ను క్షమించు. దారిన పోయే నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నువ్వేంటో నాకు బాగా తెలిసిపోయింది. దయచేసి నన్ను నా దారిన వెళ్ళనివ్వు. సరే ఏదో పాపమని వదిలేస్తాను. ఇంకెప్పుడు నా ముందుకు రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెంటనే. పారిపోతున్నాడు చూడు, తిక్కలాడు పారిపోతున్నాడు. మంజారి అడవి లోపల చాంబన్ కోతి ఇంకా అంబు ఉడత చాలా అల్లరి చేసే జంతువులు. ఒకసారి వాళ్ళు అడవిలో వెళుతున్నప్పుడు చంపా, నువ్వు అక్కడ ఎవరైనా చూసావా? అది మన మాలకాకి గూడే కదా. ఆ, కాకి పిచ్చుక ఒకరికి ఒకరు ఫ్రెండ్స్. ఏంటి అలాగా? ఇది ఎప్పటి నుంచి? చంపా, నువ్వు ఇప్పుడు ఈ అడవిలో ఉండట్లేదా? అందరికీ విషయం తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే మనం ఏదో ఒకటి చేద్దాం. సరేరా, దానికి ఒక మార్గం ఉంది. ఆ అల్లరి చేసే జంతువులు కాకిగూట్లో ఉన్న గుడ్లని చెట్లో ఉన్న రంధ్రం లోపల దాచిపెట్టేశాయి. ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అని. సరేరా, కాకి ఉండే దగ్గరికి వెళ్దాం. సరే అంబు, పద వెళ్దాం. అంబు చింబు కలిసి మాదాకాకి గూటి దగ్గరికి వెళ్ళాయి. తర్వాత అక్కడున్న ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నారు. కాసేపట్లోనే ఆ మాదాకాకి తన గూటి దగ్గరికి వచ్చింది. చంపా, ఆ మాదా కాకి ఇక్కడనే వస్తుంది. హహా, ఇప్పుడు చూడు ఇకపై ఉంటుంది అసలు తమాషా. అక్కడ చూడు, మాదా కాకి గూట్ లోపల వెళ్తుంది. ఆ, నా గుడ్లు! నా గూటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చి నా గుడ్లని దొంగలించుకొని వెళ్లారు? ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అల్లరి చేసే జంతువులు చెట్టు వెనక నుండి బయటకొచ్చేశాయి. అప్పుడు ఆ మాదాకాకి దగ్గర చెప్పాయి, ఇదిగో నీకు తెలుసా, మేమిద్దరం కలిసి కోకిలా ఫ్రెండ్ ఈ గూట్ లోపల వెళ్ళడం నేను చూసాను. ఓహో, నేను ఆ కోకిల్ని నమ్మితే అది నన్నే మోసం చేసిందా? ఈ రోజు దాని పొగను నేను అణుచుతాను. ఈ రోజు ఇంకా మిగులుంది. పద వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని. సరేరా, మనం గొడవలు పెట్టేద్దాం. రా, తొందరగా వెళ్దాం. ఏమైంది? ఎందుకింత కోపంతో ఉన్నా? నా గుడ్డల్ని దొంగలించి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నా గుడ్డల్ని నాకు త్వరగా ఇచ్చేయి. గుడ్లు దొంగతనం చేశానా? నేనా? అవును, అది నువ్వే. నా కోసం నేనేమి ఉంచుకోనే? నీ గుడ్లోనే కదా నేను గుడ్లను పెడతాను. అబద్ధాలు చెప్పకు, నువ్వే నా గుడ్డల్ని దొంగలించావు. ఏ చంపా, అక్కడ చూడు, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు చూడు. ఈ విధంగా చేంబన్ ఇంకా అంబు వల్ల కోకిల ఇంకా మాదాకాకి మళ్ళీ శత్రువులైపోయారు. ఈ విధంగా ఒకరోజు చేంబను అంబు నది దాటుకొని
పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కాకికి కోయిలకి జరిగింది గొడవ, అది చూడ్డానికి బాగా సరదాగా ఉండింది. కాకికి కోకిలకి గొడవ జరిగింది, అది చూడ్డానికి జాలీగా ఉంది. జాలి జాలి భలే భలే జాలి. అరే ఇక్కడ చూడు, మన గ్రామానికే వచ్చేసాం. హ, ఇప్పుడు పాట ఆగిపోయిందే. ఆ గ్రామపు అందాన్ని ఆనందిస్తూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక పక్షి గూటిని చూశారు. అందులో పండిపోయిన మామిడి పండు ఉంది. హే అంబు, కాస్త ఆగు. అలా చూడు, ఆ బోను లోపల నాకు నచ్చిన పండు ఉంది. నా నోరు ఊరిపోతోంది. రా, మన వెళ్ళి ఆ గూట్లో ఉన్న మామిడి పండ్లు తీసేద్దాం. చేంబన్ సహాయంతో విడుదలైన చిలకలు చేంబన్ అంబు వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఎంత తీయటి పండు. ఏ చంపా, తొందరగా రా, అడవికి వెళ్దాం. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నాకు అదంతా తెలీదు. ఇది మన అడవి కాదు. ఇప్పుడు మన ఆట ఆడాలి. అప్పుడు మనం ఇక్కడ బాగా ఇరుక్కుంటాం. అది ఊరో లేక అడివో నాకు సంబంధించి ఒక్కటే. అలా కాదు చంపా, అడవి అనేది మన ఇల్లు. అక్కడ మనకి ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ గ్రామం... అబ్బా భయపడకు, మనం వెళ్దాం. ఏంటిది, మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. మమ్మల్ని వదిలేయండి, మేము ఏమి చెయ్యం. అలా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు చంపా. మనుషులకి మన భాష అర్థం కాదు. రెండు చిలకలు ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని జరిగే సంఘటనల్ని చూస్తూ ఉన్నాయి. వాళ్ళు మనకి నచ్చకపోయినా వాళ్లే మనకి సహాయం చేశారు. అవును, మనమే సహాయం చెయ్యాలి. వాళ్ళని మనం ఎలా కాపాడాలి? ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. పద మనం వెళ్దాం. మాతాకాకి, మాకు సహాయం చెయ్యి. మా స్నేహితులు బాగా చెక్కుల్లో పడ్డారు. మాకు సహాయం చేస్తావా? మీరంతా ఎవరు? విషయం ఏంటి? ఒక మనిషి నా స్నేహితుడైన ఎలుగుబంటిని, దాని తర్వాత ఉడతని తీసుకెళ్లిపోయారు. మాకు సహాయం చేయండి. మీరు బాధపడకండి, మేం వాళ్ళని కాపాడుతాం. వాళ్ళు ఎటువైపుగా వెళ్లారు? మా వెనకే రండి. మమ్మల్ని ఏమీ చెయ్యకండి, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రానే రాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి. సంబా సంబా, నువ్వు ఎంత మాట్లాడినా కూడా మనుషులు మన భాషను అర్థం చేసుకోరు. ఏ కాకులు, ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్తున్నాను కదా. అరే, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళిపోండి. భగవంతుడా, అమ్మయ్య, తప్పించుకున్నాం. అది సరే కాకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు ఈ గ్రామానికి వస్తా. మాదాకకి నువ్వు హెల్ప్ చేసిన వల్ల చాలా థ్యాంక్స్. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మేమే నీ గుడ్డుని తీసుకుని దాచిపెట్టి అబద్ధం చెప్పాం. అది నేను కాసేపు ముందే తెలుసుకున్నాను. అయినా కూడా సరే, కానీ మీకు సహాయం చేసింది నేను కాదు. హా? మాకు ఎవరు సాయం చేశారు? అదుగో ఆ చిలుకలే. ఆ గూడి లోపల మేం చిక్కుపోయాం. మీరే నాకు సహాయం చేశారు. మీరే కదా మమ్మల్ని కాపాడారు. మేము మీకు ఏదో ఒకటి సహాయం చెయ్యాలి కదా. మేము చాలా తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించండి. అసలు దీనికి కారణమే మా పొగరే. దీని తర్వాత మేము ఎవరిని కష్టపెట్టాము. ఈ విధంగా మాదాకాకి ఆ రెండు చిలకలకి కృతజ్ఞతలు చెప్పి చేంబన్ ఇంకా అంబు వాళ్ళ అడవికే తిరిగి వచ్చేశారు.
తిరిగి వచ్చినప్పుడు చాంబన్ దొంగలించిన క్యాప్ని తిరిగివ్వడానికి కూడా మర్చిపోలేదు.